నమో త్రివిక్రమ స్వామికి, శ్రీ వామనామ భగవానికి. ప్రియ భగవద్బంధులరా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పురాతనమైనటువంటి త్రివిక్రమ స్వామి వామనుడి యొక్క అవతారమూర్తి ఆ యొక్క ఆలయంలో మనం ఉన్నాం. మరి ఎప్పటిదో ఇది, ఏ కాలంలో, దీని వివరాలన్నీ మన అర్చక స్వామివారు ముఖతా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం భాగ్యవంతులం. ప్రకాశం జిల్లాలో ఈ దేవాలయం ఉందని మన రాష్ట్రం మొత్తంలోనే, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అయినవి ఇప్పుడు మొత్తంలోనే ఇప్పుడు ఒకటే ఇది. ఈ మధ్య చిన్నజీవి స్వామివారు ఎక్కడో ప్రతిష్ఠ చేశారు, అది విన్నాను. అది ఇక్కడ ఈ గుడి ఉంది త్రివిక్రమ స్వామిది అనే విషయం నాకు చెప్పినవాడు మాత్రం మా మధుమోహన్ ఎప్పుడో చెప్పాడు. తిరుమలనా చెప్పింది అబ్బా, 5 ఏళ్ళు అప్పుడు ఎప్పుడు పుష్కరాలకు చెప్పాడు పుణ్యాత్ముడు. 2015లో చెప్తే అంత పుష్కరానికి వచ్చాను నేను. మరి మొదటిసారి అంటే వీడియోలో చూసుంటారు, యూట్యూబ్లో వస్తుంది, అది వేరు. ఇక్కడ రావడం ఫస్ట్ టైం. నాయన మనం ఎవరు ఆర్డర్ చేయకుండా అర్చక స్వామి పేరు శ్రీనివాసమూర్తి గారు, ఈ ఆలయము ఎలా ఏర్పడింది, శాసనాలు, దీని చరిత్ర మాకు చెప్పండి. చెప్పండి. త్రివిక్రమ స్వామి అనగా 3 లోకాలు ఆక్రమించేవాడిని త్రివిక్రమ స్వామి అని పేరు వచ్చింది. త్రివిక్రమ స్వామి అనగా ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడా లేనటువంటి ఇది టెంపుల్, దేవాలయం. ఈ వామనమూర్తిగా త్రివిక్రమ స్వామి అనగా దశావతారాల్లో 5వ అవతారం వామనమూర్తి. వామనమూర్తి చరిత్ర అంటే ఒకానొకప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, తుమ్మురుడు, నారదుడు అందరూ రాజ్యాలు పరిపాలించుకున్నప్పుడు అందరూ బలిచక్రవర్తి అనే రాక్షసుడు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళతో బయటికి నెట్టేస్తాడు. బయటికి నెట్టంగానే అప్పుడు వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వస్తారండి. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత వేడుకుంటారు, నాయన ఎక్కడి నుంచో వచ్చాడు బలిచక్రవర్తి అనే రాక్షసుడు, మమ్మల్ని అందరూ సంహరించి మమ్మల్ని బయటికి నెట్టేశాడు, మీరే దిక్కని విష్ణుమూర్తిని అడుగుతారండి. అప్పుడు విష్ణుమూర్తి ఏమవుతాడు, నాయన ఇప్పుడు మనము ఆయన్ని ఏం చేయలేము, ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు అనే రూపంలో వామనమూర్తిగా జన్మిస్తాడు. జన్మించగానే 9వ ఏట రాగానే ఆయనకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసిన తర్వాత ఆయన సంహరించాలండి, ఆయన శాపం అది. సరే, అప్పుడు దాకా అప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఉండి ఆయన స్మరించుకుంటూ ఉంటారండి. ఇక విష్ణుమూర్తి దగ్గర ఉండి వాళ్ళే ఇక శరణు ఓడుకొని వాళ్ళ దగ్గరే ఉండి ఇది చేస్తుంటారు. అప్పుడు ఒకానొకప్పుడు ఇంద్రలోకంగా